దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమవుతుంది. రాములోరి జన్మస్థలం అయోధ్య మొదలుకొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు శ్రీరామనవమి వేడుకలతో పాటు రాములోని కళ్యాణాన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో మిథిలా మండపం కూడా అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. సీతారాంబాగ్, ఆకాశపురి హనుమాన్ ఆలయం దగ్గర నుంచి మంగళఘాట్ యాత్ర ప్రాంతాల నుంచి ప్రధానంగా శోభాయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. దాన్ని భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ శోభాయాత్రకు హిందూ బంధువులంతా తరలిరావాలని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఇక ఈ యాత్రలో హిందూ బంధువులు అలాగే పెద్ద ఎత్తున హిందువులంతా పాల్గొనాలని చెప్పేసి ఆయన కోరారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమవుతుంది. రాములోరి జన్మస్థలం అయోధ్య మొదలుకొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు శ్రీరామనవమి వేడుకలతో పాటు రాములోరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని మిథిలా మండపం కూడా అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. సీతారాంబాగ్, ఆకాశపురి హనుమాన్ ఆలయం, మంగళఘాట్ యాత్ర ప్రాంతాల నుంచి ప్రధానంగా శోభాయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. దాన్ని భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ శోభాయాత్రకు హిందూ బంధువులంతా తరలిరావాలని చెప్పేసి రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.